సస్యశ్యామలా. ప్రతి పైరుకి మనం ఏ గ్రీన్ మెన్యూర్ వేయాలో మనకు తెలుసుంటే చాలు. అద్దె అలవటం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయోగం తేప ఒక రకం వేస్తాం. ఏదైతే వేయచ్చో దాని వరకే వేయాలా. అట్టా ఎవరిలో చెప్పారని నవధాన్యాలు అంటారు కొంతమంది. ఖాళీ దుక్కినప్పుడు నవధాన్యాలు వేసుకోండి, ఇంకా 10 రకాలు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పైరు ఉన్నప్పుడు ఏ పైరుకి ఏది కాంబినేషన్ సూట్ అయిద్దో అది దాని వరకే వేసుకోవాలా. అది అట్లా మీ అనుభవంలో ఏ పైరుకి ఏది తీసుకొని చెప్పచ్చు? అరటి తోట ఉందనుకో 2 పట్లు ఉంటాయి. ఒక చెట్టు మధ్య ఇంకో చెట్టు మధ్య. ఒక చెట్టు మధ్యను జనుము జీలగా పెంచుకోవచ్చు. లేకపోతే దాంట్లో ఎత్తు పెరిగైనా సజ్జ లాంటిదైనా రాగులు లాంటివి అయినా వరి కానీ గోధుమలు అవి కూడా పెంచవచ్చు. రెండో పట్టి ఉంది. ఆ రెండో పట్టిలో పిల్లిమెసర, పెసర, మినుము, ఆవాలో, ఉలవలు ఇవన్నీ ఏంటంటే కాడ మెత్తగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే 3 నెలలకి చచ్చిపోయే వెరైటీలు. అసలు మనం ఏం చేయవసరలా. 3 నెలలు వచ్చిన తర్వాత మొత్తం మన ఎండు కట్టెలు అయిపోయింది, వాలిపోయింది. ఇట్ట భూమి కబ్బడిపోయింది. వాలిపోయిన తర్వాత భూమిలో ఉండే ఏరులకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేది ఆడే. ఆ ఏరులకి ఉండే బ్యాక్టీరియా మొత్తం మన ప్రధాన పంట ఆహారం అయింది. ఈ రాలిపోయిన తర్వాత ఆకు చూసారా, ఆకే బలం. అందరూ ఏమనుకుంటారంటే పేడ ఎక్కువ ఎత్తే బాగా బలం ఉంటుంది అనుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం, నా అనుభవం మేము చెబుతున్నాగా, ఇవన్నీ మేపిన తర్వాత ఆవులకి కానీ గేదెలకు కానీ ఆకులో ఉండే రసం మొత్తం గేదె తీసుకుంటుంది. ఆ ఫైబరు, ఆ పిప్పి కొద్దిగా వేసింది. దాంతోపాటు ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. పేడలో బ్యాక్టీరియా తప్పితే పెద్దగా ఉపయోగపడేది ఉండదో. కొంచెం నీరు ఆపుకునే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఆ తుక్కులో ఫైబర్ ఉంటుంది కాబట్టి నిమ్ము నాపిద్ది. ఉండ రసం మొత్తం చక్కగా గేదెకి వెళ్ళిద్ది. ఆ రక్తంలో కానీ ఆ పాల రూపేణ కానీ దానికి వెళ్ళిపోయిద్ది. ఉత్త పేడ వచ్చింది. ఆ పేడలో బ్యాక్టీరియా ఉంటుంది. అందరూ ఏమన్నా చాలా వేసాను నేను 10 ట్రక్కులు వేసాను. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి 17 ట్రక్కులు వేసానంటే నాకేం చీపలేదంటాడు. అదేముండదు. ఎప్పుడైతే వీటన్నిటి ఆకుల్లోనే ఉంటుంది పోషకాలు. మీరు కొత్త విషయం చెప్పారు ఇప్పుడు. అంటే గడ్డి, ఆవు గడ్డి, గేదెలు ఉన్నాయి అనుకోండి, గడ్డి తింటే దానిలో ఉన్న పోషకాలన్నీ అది తీసుకొని ఓన్లీ ఫైబర్, కొంచెం బ్యాక్టీరియా ఉన్న పేడ మాత్రం వేస్తుంది. అంతే, బ్యాక్టీరియా పొలాలకు వేసుకుని ఎరువు అనుకుంటున్నాం. అలా కాకుండా ఒక పచ్చి రొట్టెని కనుక దాన్ని వేసి కొళ్ళబెట్టగలిగితే దానికంటే డబుల్ పోషకాలు డబుల్ కాదు 100 రెట్లు చూపించింది. ప్లస్ దీనికి అప్పుడు తీసుకొచ్చి ఆ పేడ కొద్దిగా అయింది. పేడ మొత్తం ఏం అవసరంలా. అది కొద్దిగా అయితే ఏంటంటే బ్యాక్టీరియాకే ఆహారం ఇక్కడ ఉంది. ఆ బ్యాక్టీరియా వస్తే చాలు. వీళ్ళందరూ ఏం చేస్తారు, బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటప్పుడు శనగపిండి, బెల్లం చాలా బ్యాక్టీరియాని తయారు చేస్తారు. తీసుకొచ్చేది ఏం కానీ ఓపెన్ కొడితే చచ్చిపోయిద్ది. ఆ బ్యాక్టీరియా ఇక్కడ వేసినప్పుడు బతకటానికి ఉండాలి కదా. ఆ బ్యాక్టీరియా బతకటానికి ఉండాలా. ప్లస్ దేన్ని మార్చి మన మొక్కకి ఇచ్చిద్ది. ఇప్పుడు బ్యాక్టీరియా చేసే పని ఏంటంటే ఇక్కడ పదార్థం ఉంటే ఆ పదార్థాన్ని మార్చి మన మొక్కకి ఇచ్చింది. మారవటానికి ఇక్కడ ఏమీ లేదు. తీసుకొచ్చి ట్రక్కులు వేస్తారు. కానీ ఓపెన్ ఉంచడం వల్ల ఎంత ఆవిరైపోతున్నట్టే. ఓపెన్ ఉంచడం ప్లస్ ఏమి పెంచలేదనుకో, ఏమి ఉండదు. ఓపెన్ ప్లస్ ఇంకోటి, మనం బయట తీసుకొచ్చి తుక్కు తీసుకొచ్చి ఏడైతే సగం పని చేసిద్ది. ఇక్కడే పెంచామనుకో ఏర్లు ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏర్లు భూమిని బెజ్జాలు చేస్తాయి, హోల్డ్ చేసేది. మన ప్రధాన పంట ఏరు చాలా ఫాస్ట్గా ఎట్టబడితే అట్టు వెళ్ళిద్ది. తుక్కు ఎక్కువ ఉందనుకో, ఎంత దూరాన్ని తుక్కుంటే అంత దూరం వచ్చింది. మామూలుగా కొన్ని చెట్లు ఏంటంటే ఆకు ఎక్కడ ఉంటుందని ఎక్కడికొచ్చిందని చెబుతారు. అరటి చెట్టు ఏరు 30 అడుగుల దూరం వెళ్ళింది. ఇటు మనం తుక్కేసుకుంటే వెళ్తే 30 అడుగుల దూరం వెళ్ళిద్ది. దాని పోషకాలు కూడా ఆ ఏర్లు విస్తరించుకుంటూ ఉంటాయి. ఆ పోషకాలన్నీ మనకు పైన కప్పు ఉంటే ఏంటంటే లాంగ్ ఎక్కువ వెళ్ళిద్ది, దూరం ఎక్కి వెళ్ళిద్ది. ఏ కప్పు లేదానికి వెళ్ళదు.